హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే సమ్మర్ స్పెషల్గా కూల్గా చిల్ అవుతూ ఆప్రికాట్ డిలైట్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్ రెసిపీ అయిపోతుంది. టేస్ట్ బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెవరైనా వీడియోని చూడబోయే ముందు తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టడం మర్చిపోవద్దు. వచ్చేయండి, రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఇవేంటో చూసారండి, ఆప్రికాట్స్ అండి. వీటిని ఒక 4-5 అవర్స్ నానబెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇప్పుడు వీటిని ఇలా ఒకసారి ప్రెస్ చేసామంటే ఇందులోంచి గింజ అనేది బయటకు వస్తుంది. ఆ గింజని సపరేట్ చేసేసుకుందాము. మనకి గింజ కూడా యూస్ చేసుకోవచ్చు, పడేయొద్దండి. వీటితో డిజర్ట్స్ అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. ఎలా చూపిస్తానో సింపుల్గా చేసి చూపిస్తాను, చూడండి. ముందైతే సీడ్స్ని సపరేట్ చేసుకుందాము. చక్కగా నానిపోయినాయి అనుకోండి, ఇలా ఓపెన్ చేసుకోగానే మనకి ఓపెన్ అయిపోతాయి. వీటన్నిటిని కూడా రిమూవ్ చేసి పక్కన పెట్టేసుకుంటాను, చూపిస్తాను మీకు. ఇలా గింజలు సపరేట్ చేసుకున్నాం కదండి, ఈ వాటర్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మనం యూస్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుందాము. ఇలా సీడ్స్ తీసిన పల్పు ఉంది కదా, ఈ పల్పుని ఒక కడాయిలో వేసుకొని ఇందాక నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ముక్కలు మునిగే వరకు వాటర్ వేసేసుకుందాము. ఆల్మోస్ట్ సరిపోతాయి, నేను నానబెట్టుకున్న నీళ్ళకి దానికి సరిపోతాయి. మనకి ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఈ నీళ్లు కొంచెం డ్రై అయ్యే లోపల మనకి ఇది అనేది సాఫ్ట్ అయిపోతుందండి, చూపిస్తాను. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకుంటూ కుక్ చేసుకుంటే ఒక 10 మినిట్స్లో మనకి ఇది సాఫ్ట్ అయిపోతుంది. మనకి ఇవి చూసారా చక్కగా సాఫ్ట్ అయిపోయినాయి. ఎక్కువ వాటర్ వేసేసుకుంటే టేస్ట్ అనేది ఉండదండి, తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 4 స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు షుగర్ ప్లేస్లో బెల్లం అయినా యూస్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ బాగుంటుంది, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, అప్పుడప్పుడు తినొచ్చు చల్లగా. ఒకసారి కలుపుకొని మనం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకున్నాం, ఫైన్ పేస్ట్ లాగా. మనకి ఆప్రికాట్స్ పూర్తిగా చల్లారే లోపల ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకొని కస్టర్డ్ మిల్క్ ప్రిపేర్ చేసుకుందాము. ఈ కస్టర్డ్ మిల్క్లోకి షుగర్ యాడ్ చేసుకుందాము. 1/2 లీటర్ పాలకి ఒక 4 స్పూన్స్ షుగర్ తీసుకుందాము. ఈ రెసిపీకి కొంచెం షుగర్ ఎక్కువగానే పడుతుందండి, కంగారు పడొద్దు. మనకి పాలు మరిగే లోపల ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకుందాము. నేను ఇక్కడ వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. నేను తీసుకున్న 1/2 లీటర్ మిల్క్కి ఒక 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. కొంచెం పాలు వేసుకొని ఉండలు లేకుండా క్రీమీలాగా కలుపుకుందాం. ఇలా పాలు అనేది మనకి మరుగుతూ ఉన్నాయి కదా, పాలు మరిగిన తర్వాత కూడా ఒక పాలు అనేది ఇంకాస్త చిక్కబడే వరకు ఇంకొక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాము. ఎందుకంటే కాస్త మీగడ కడుతుంది కదా, ఆ మీగడ కూడా సైడ్ కట్టిన దాన్ని పాలల్లో వేసుకొని కలుపుకుంటూ ఉన్నామంటే మనకి ఈ డిజర్ట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మిక్సీకి వేసి పెట్టుకున్న ఆప్రికాట్స్ని, ఈ పేస్ట్ని సపరేట్ చేసుకుందాము. జార్లో నుంచి ఒక గిన్నెలోకి వేసుకుందాము. పాలు అనేది చక్కగా మనకి మరిగేటప్పుడు ఇలా కలిపెట్టుకున్న కలిపెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి ఉండలు కట్టేస్తాయి. కస్టర్డ్ పాలు వేసిన తర్వాత మనకి కొంచెం చిక్కబడటం కోసమై 5-7 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకున్నాం అనుకోండి, కాస్త చిక్కబడుతుంది. అట్లనే ఎక్కువ చిక్కబడకూడదండి, మనం చూపిస్తాను మీకు. ఇలా మనకి ఉడికి దించబోయేటప్పుడు కొంచెం సాఫ్రాన్ వేసుకుంటున్నాను నేను, కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం అయ్యి, లేదంటే పర్వాలేదు. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. మనకి ఇంత చిక్కగా ఉంటే చాలు. ఇక్కడ నేను ఈ డిజర్ట్ చేయడానికి ప్లెయిన్ కేక్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. మీరు బటర్ స్కాచ్ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. ప్లెయిన్ కేక్ ఇది. కావాలంటే బ్రెడ్ తీసుకోవచ్చు, లేదంటే రస్క్ కూడా తీసుకోవచ్చు. ఈ బ్లాక్ పార్ట్ని తీసేసుకుందాము, ఎందుకంటే ఈ బ్లాక్ పార్ట్ ఉంటే అంతగా బాగుండదండి. ఇలా బ్లాక్ పార్ట్ని సపరేట్ చేసేసుకుందాము. ఇప్పుడు మనకి ఎలా కావాలంటే అలా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే తీసుకునే బౌల్ని బట్టి కట్ చేస్తున్నాను. ఈ సైజు ఉండేలా కట్ చేసుకున్నాం. మనం పిల్లలకి 1 పీస్ 2 పీసెస్ పెట్టించినా కూడా బాగుంటుంది కదా, అందుకోసం. మీరు కావాలి అంటే కొంచెం పెద్ద పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాంటి బౌల్ ఒకటి తీసుకున్నానండి. ఫస్ట్ అయితే ఈ కస్టర్డ్ మిల్క్ అనేది వేస్తున్నాను. మీరు ఈ బౌల్ ప్లేస్లో మనకి కేక్ ట్రేస్ ఉంటాయి కదా, ఆ ట్రేలు కూడా యూస్ చేసుకోవచ్చు, ఇదే అని కాదు. మీకు కొంచెం లుక్గా చూపించడం కోసమే నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న కేక్ పీసెస్ పెట్టుకుందాము. ఇలా చిన్నవి ఉన్నాయి కదా, ఇలా సైడ్ని పెట్టుకుందాము. ఇలా మనం ఆప్రికాట్స్ని చక్కగా క్రీమ్లా చేసి పెట్టుకున్నాం కదా, మిక్సీకి వేసుకొని చక్కగా ఈ కేక్ పీసెస్ మీద స్ప్రెడ్ చేసుకుందాము.
మీరు నేనైతే ఇక్కడ కేక్ తీసుకున్నాను కదా, మీరు చక్కగా బ్రెడ్ తీసుకోవచ్చు, రస్కులు తీసుకోవచ్చు, మనకి ఇంట్లో ఏవైతే అవైలబుల్ ఉంటే అవి తీసుకోవచ్చు. కాకపోతే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఆప్రికాట్స్. ఇవి ఉంటే చాలు, రకరకాలుగా చేసుకోవచ్చు. ఇవి పెద్ద కాస్ట్ కూడా ఏం కాదండి, ఇవి ఎక్కువ కాస్ట్ కూడా ఏమి ఉండవు. ఒక 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ తెచ్చుకున్నాం అనుకోండి, ఒక 2 టైమ్స్ చేసి పెట్టుకోవచ్చు పిల్లలకి మనము. ఇప్పుడు పైన కూడా ఇంకా కొన్ని పీసెస్ సెట్ చేసుకుందాము. ఇలా సెట్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, ఇవి మనం ఇక్కడ కూడా సెంటర్లో వేసేసుకుందాము. మనము ఈ క్రీమ్ వేసినప్పుడు అటు ఇటు వెళ్ళిపోకుండా కొంచెం నీట్గా ఉంటుంది. ప్రజెంటేషన్ కూడా బాగుండాలి కదా. ఇప్పుడు కొంచెం ఈ ఆప్రికాట్ పేస్ట్ వేసుకుందాము. పైన లేయర్ వేసుకోవడానికి ఎక్కువ ఏం లేదండి, కాబట్టి నేను పీసెస్ మీద మాత్రం వేస్తున్నాను, కేక్ పీసెస్ మీద. నెక్స్ట్ వచ్చేసి కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకుందాము. చక్కగా ఫిల్ చేసేద్దాం కస్టర్డ్ మిల్క్తో. మనకి ఈ కస్టర్డ్ మిల్క్ అనేది కాస్త పల్చగా ఉంటేనే మనం బ్రెడ్ పెట్టుకున్నాం ఇందులో, లేదంటే కేక్ తీసుకున్నా కూడా కొంచెం సాఫ్ట్ అనేది అవుతుంది. ఒక 1 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకున్నాం అనుకోండి, పిల్లలేంటి పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయింది. తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఎలా డెకరేషన్ చేసుకొని సర్వ్ చేసుకోవాలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఫ్రిడ్జ్లో అయితే 2 అవర్స్ పెట్టానండి. 2 అవర్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ డిలైట్ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొన్ని ఫ్రూటీలతో అలాగే చెర్రీస్తో డెకరేషన్ చేస్తున్నాను. ఇప్పుడైతే ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాము. ఇలా మనం చిన్న చిన్న పీసెస్లా సెట్ చేసుకున్నాం కదండి, చక్కగా ప్లేట్లో సెట్ చేసుకుందాము. ఇలా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి సర్వ్ చేసినా సరే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి కేక్ వేసాం కదా, కానీ స్మూత్గా అయితే చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకేం కావాలండి, ఇంత సింపుల్గా జ్యూసీగా సాఫ్ట్గా బ్రెడ్ పీసెస్తో వేసుకోవచ్చు, రస్క్తో చేసుకోవచ్చు, ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఒకలాగే ఉంటుంది. నేను ప్రజెంట్ కేక్ ఉంది కాబట్టి ప్లెయిన్ కేక్ చేశాను. టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను. టేస్ట్ అయితే సూపర్ అండి, ఎక్సలెంట్గా ఉంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. స్వీట్ కూడా ఓవర్ స్వీట్ లేదు. నేను వేసిన షుగర్కి మినిమం ఒక 10 స్పూన్స్ వేసాను షుగరు. టేస్ట్ కరెక్ట్గా సరిపోయింది. మీకు నచ్చిందా ఈ రెసిపీ? నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తెలుగువారి కిచెన్ ఛానల్ని ఫాలో అయ్యారంటే షార్ట్ అండ్ స్వీట్ రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను. బాయ్ ఫ్రెండ్స్.